చూస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 చూస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా. దగ్గరికి వస్తారు సాంగ్ పెడతాది ఎంత అమాయకంగా చూస్తున్నారా. ఎక్కడికి వెళ్తున్నావా అని నీకు ఏ అర్హత ఉందండి మమ్మల్ని చెప్పకుండా తీసుకొచ్చి ఇలా చేయడానికి? అరే మన లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలరా, అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివేక్ బ్లాగ్స్. నేను మా ఫ్రెండ్స్ కలిసి చాలా రోజుల తర్వాత ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇట్స్ 2 days ఆఫ్ ట్రిప్. మేము అహోబిలం ఇంకా యాగంటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి చాలా ఫన్నీ ఎలిమెంట్స్, చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. హోప్ మీరు లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్లో మన ఛానల్కి 120 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశారు. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఇంకా ఇలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఈ కార్లోనే మేము అందరం వెళ్తున్నాము. ఎట్టిగా 7-seater. ఇదైతే ఒక 3Kకి అలా మాట్లాడుకున్నాము, 3.5K అనుకుంటా. సో మా ఫ్రెండ్స్ అందరు కలిసి లగేజ్ అయితే సెట్ చేస్తున్నారు బ్యాక్ సైడ్లో, డిక్కీలో. లగేజ్ అయితే మరీ ఎక్కువ ఏం తెచ్చుకోలేము, కానీ కొంచెం ఈ మధ్యాహ్నం లంచ్కి అని అందరం ఒక్కొక్క ఐటమ్స్ ప్లాన్ చేసుకొని తెచ్చుకుండే. సో కొంచెం లగేజ్ ఎక్కువైపోయింది. లగేజ్ అయితే పెట్టేశారు. ఇప్పుడు వచ్చేసి పూజ చేస్తున్నారు కార్కి. అంటే వెళ్ళేటప్పుడు పూజ చేస్తాం కదా. యశ్వంత్ అయితే కార్ పైన ఓం రాస్తున్నాడు. ఇంకా మేమైతే ప్రతిసారి వెళ్ళేటప్పుడు పూజ చేసి, కంపల్సరీ పూజ చేసి స్టార్ట్ చేస్తాం ట్రిప్ని. ఓం అయితే రాశాక అగరబత్తి అయితే ముట్టిస్తున్నాడు యశ్వంత్. అగరబత్తి ముట్టించి కార్ చుట్టూ అయితే ఆరతిస్తున్నాడు. మా దాంట్లో ఏదైనా పూజలు చేయాలన్నా దాంట్లో స్పెషలిస్టే యశ్వంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టాలి. విష్ణు అయితే తీసుకున్నాడు కొబ్బరికాయ. ఇంకా ట్రిప్ అంతా మంచి జరగాలని గట్టిగా మొక్కి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. కొబ్బరికాయ అంతైతే కొట్టేసాం. పూజ అంతా అయిపోయింది. ఇంకా కార్ని అయితే స్టార్ట్ చేసి అలా ముందలు తీసుకెళ్ళి స్టార్ట్ అయిపోయాం మేము. చాలా లాంగ్ ట్రావెల్ చేయాలి కదా అని వెహికల్ని అయితే వీల్ అలైన్మెంట్ చేయడానికి తీసుకొచ్చాము. ఇంకా అందరు ఏం చేయాలో తెలియక ఒక్కొక్క మూడ్లు ఉన్నాడు. ఇంకా మన ఆకాశ్ అయితే ఎప్పుడు చిల్లు ఉంటాడు. ఇంకా ప్రణవ్ వచ్చేసి బొట్టు కాంచనలాగా పెట్టుకున్నాని యశ్వంత్ అయితే తోడిపేస్తున్నాడు. వాటర్ క్యాన్లు అయితే వాటర్ నింపుకోవడానికి వాటర్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఊకే వాటర్ బాటిల్ కొనుక్కొని మనీ వేస్ట్ చేయడం తప్ప వాటర్ ఉండవు. సో క్యాన్ తీసుకొని వెళ్దామని ప్లాన్ చేసాం. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో బీచ్ పల్లి వస్తుంది కదా అని బీచ్ పల్లిలో దర్శనం చేసుకొని వెళ్దామని ప్లాన్ చేసాం. ఇంకా బీచ్ పల్లికి అయితే వెళ్తున్నాం. బీచ్ పల్లి అయితే వచ్చేసింది. మేము ఎప్పుడు వెళ్ళినా బీచ్ పల్లి అయితే ఆ రూట్లో ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి. ఇంకా అందరం కలిసి కార్లో దిగి దర్శనానికి అయితే వెళ్తున్నాం. చాలా కోతులు ఉంటాయి ఇక్కడ, చాలా జాగ్రత్తగా ఉండాలి. దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ బయట అయితే చాలా కోతులు ఎవరెవరు వస్తారా, ఏమేమి తీసుకెళ్దామని వెయిట్ చేస్తున్నాయి. రండి రండిరా. ఇంకా టెంపుల్కి అయితే వచ్చాం కదా. టెంపుల్కి వచ్చాక ఫోటో దిగకపోతే ఎలా, అలా అని ఫోటో కూడా దిగేసాం. ఇంకా పక్కనే ఏదైనా ప్లేస్ ఉంటే లంచ్ చేసేద్దామని ఈ ప్లేస్కి అయితే వచ్చి ఆపుకున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది. మణికంఠ అయితే కింద వేసుకోవడానికి ఒక షీట్ అయితే తెచ్చాడు. చాలా ప్లానింగ్గా ఉంటాడు మణికంఠ. ఇంకా ఒక్కొక్కరం అయితే ఒక్కొక్క డిష్ అయితే తెచ్చుకున్నాము. ఇలా షీట్ అయితే కింద వేసుకొని కూర్చున్నాము. మీరే చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నామో. ఇలా ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్లేస్కి వచ్చి అందరము ఒక్కొక్క ఐటమ్ షేర్ చేసుకుంటూ కలిసి తింటే చాలా బాగుంటుంది. ఒక మంచి ఫీలింగ్ అసలు. పవన్కి అయితే పులిహోర నచ్చిందంట. ఇంకా మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో అనేది పులిహోర.
ఇంక ఇంట్లో చేసింది కదా, అమ్మ చేతి వంట అద్భుతంగానే ఉంటుంది. ఇంకా చుట్టూ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరాం. ట్రిప్ అంటేనే వైబ్ అవ్వడము. వైబ్ లేకుండా వెళ్తే అసలు ట్రిప్పే కాదు అసలు. మేమైతే వైబ్ అవుతూ వెళ్తూనే ఉన్నాం. అయితే దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చుట్టూ నేచర్ అయితే చాలా బాగుంది. మాటల్లోనే వర్షం కూడా స్టార్ట్ అయింది. మమ్మల్ని వర్షం వెల్కమ్ చేసింది అనుకుంటా. వర్షం అయితే పడుతుంది బయట. మేము వెళ్ళేలోపు వర్షం ఆగిపోతే బెటర్. ప్లేస్ అయితే చాలా గ్రీనరీగా ఉంది చూడండి వర్షంలో. ఇంకా యశ్వంత్ అయితే ఇంటర్వ్యూ ఉందంట. ఇంటర్వ్యూ కోసం అయితే ప్రిపేర్ అవుతుండు. Sir, my technical background has provided me strong problem solving ability and analytical reasoning, and my skills in Python, SQL and Verilog, MATLAB are well aligning with the company's job requirement. So these are my skills. అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడిచ్చిన వాళ్లే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవయ్యా? సార్, సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా? దారిలో అయితే పెద్ద పెద్ద కొండలు అయితే వచ్చాయి. మేమైతే ఆ కొండల నుంచి వెళ్తుంటే బాహుబలి మూవీ గుర్తొచ్చింది. ఆ 2 కొండల మధ్య నుంచి అయితే వెళ్తున్నాము. మాకు అప్పుడే అర్థమైంది ఇది సైన యాగంటికి దగ్గరకు వచ్చినామని. చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి కొండలు. ఒక పెద్ద అడవి కదా ఇది. ఇంకా దగ్గరకైతే వచ్చేసాం యాగంటికి. చూపిస్తాను చూడండి. అక్కడ గోపురం అయితే కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఇక్కడ ఈ రోడ్ నుంచి అలా క్రాస్ చేసుకొని కిందికి వెళ్ళాలి. ఆ రోడ్ల నుంచి కనిపిస్తుంది కదా, ఇంకా అదే మెయిన్ టెంపుల్. ఆకాశ్ అయితే మనకు రోడ్ మ్యాప్ చూపిస్తానంట. దర్శనం చేసుకోవాలి. ఫైనల్ గా దర్శనం అవుతుంది అన్నమాట అలా వెళ్తే. ఇంకా కొంచెం కిందికైతే వచ్చాము. ఈ టెంపుల్కి విశేషం ఉంది. ఆ విశేషం మీకేంటో చెప్దామనుకుంటున్నా. చాలామందికి తెలిసి ఉండొచ్చు. అయితే ఈ యాగంటి ఆలయం లోపలికి కాకులైతే రావు. ఎందుకంటే పూర్వం అగస్త్యముని తపస్సు చేస్తుండగా ఈ కాకులు వచ్చి భంగం చేస్తాయంట. అప్పుడు మహర్షి వాటిని శపిస్తాడంట. ఈ ఆలయంలోకి సూర్యుడైనంత వరకు మీరందరూ రాలేరు అని. ఆ శప అప్పటి నుంచి ఇప్పటి వరకు రావంట అసలు. ఘాట్ సెక్షన్ నుంచి అయితే కిందికి వచ్చాము. టెంపుల్కి అయితే దగ్గరకు వచ్చాము. ఇంకా మధ్యలో యశ్వంత్కి ఇంటర్వ్యూ టైం అయిందని అంతా సెట్ చేసుకొని కూర్చున్నాడు. ఇంక యశ్వంత్కి అయితే స్పేస్ ఇచ్చి నేను మిగతా వాళ్ళు కలిసి కోనేరుకి అయితే బయలుదేరుతున్నాము. కోనేరుకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. కోనేరు అయితే చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. ఈ స్కల్ప్చర్స్ అంతా చూడండి, చాలా డీటెయిలింగ్గా ఉన్నాయి. ఒకప్పుడే ఎంత బాగా డిజైన్ చేస్తున్నారంటే మన యాన్సిస్టర్స్ ఎంత ఇంటెలిజెన్సో చూడండి వాళ్ళది. పాతకాలపు నుంచి ఉన్న టెంపుల్ ఇది. ఇక్కడ ఉన్న స్కల్ప్చర్స్ని చూస్తే మన నాగరికతను మనకు తెలియజేస్తూ చాలా క్లియర్గా చెక్కారు. చూడండి మీరైతే, చాలా బాగా అద్భుతంగా ఉంది. ఆలయంకి వెళ్తుండగా రైట్ సైడ్ ఈ గుట్టు ఉంటుంది. అదే మీ అందరు తెలిసి ఉండొచ్చు దీని గురించి. పుష్ప మూవీలో ఇలా చూపిస్తారు కదా ఇది. అయితే ఇప్పుడు మూసింది కాబట్టి మేము వెళ్ళట్లేదు, మా బ్యాడ్ లక్. మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. నా ఫస్ట్ టైం విజిట్ ఇది యాగంటికి. ఫస్ట్ టైం వెళ్తున్నాను. టెంపుల్ అయితే కొండల మధ్యలో చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయాలి మీ ఫ్రెండ్స్తో పాటు. లోపలికైతే వెళ్తున్నాము. దర్శనంకి అయితే టికెట్ తీసుకోవాలంట, 50 రూపీస్ అంట టికెట్కి.
దర్శనం అయితే బాగైంది మాకు. ఇవి వచ్చేసి వెనకాల ఉండే టెంపుల్స్, మెయిన్ టెంపుల్ వెనకాల. ఇప్పుడు మనం యాగంటిలో చాలా ఫేమస్ అయిన నంది బసవాన్ని చూస్తున్నాం. దీని విశేషం వచ్చి ప్రతి 20 yearsకి 1 inch పెరుగుతుందంట. సైంటిస్ట్ వాళ్ళ కంక్లూజన్కి వచ్చి ఇది వెదరింగ్ అనే ఒక జియోలాజికల్ ప్రాసెస్ వల్ల సైజ్ పెరుగుతుందని అయితే కంక్లూడ్ చేశారు. కానీ ఇంకా ఎవరి నమ్మకం వాళ్ళది కదా. నేనైతే కొన్ని క్లిక్స్ అయితే దిగాను, ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మొక్కేశాక నేను మా ఫ్రెండ్స్ కలిసి ఎప్పట్లాగానే ఆనవాయితీలాగా కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఇంకా యశ్వంత్ వాళ్ళు వీళ్ళందరూ ఇంటర్వ్యూ అయిపోయాక లేట్ వచ్చారు కదా, వాళ్ళు కూడా కోనేరులో ఫొటోస్ దిగలేదని కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నారు. ఇంకా మేము అందరం కలిసి కోనేరులో కూడా కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. అక్కడ ఫొటోస్ అన్ని క్లిక్ చేసుకున్నాక ఫోటో సెషన్ అంతా అయిపోయాక కార్లో అయితే రిటర్న్ అవుతున్నాము. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి మన మహానందికి. ఇంకా వెళ్ళే దారిలో నేను మా ఫ్రెండ్స్ కలిసి కొంచెం చిల్లేద్దామని నైట్ అయితే మన బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోయారని మా ఫ్రెండ్స్ అందరు కలిసి బయట కేక్ తీసుకొని అయితే మాకు సెలబ్రేట్ చేశారు. ఒక ఊర్లో ఆపి అయితే కేక్ కటింగ్ చేపించాడు. ప్రణవ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు కేక్ దొరికిందని, ఎందుకంటే ప్రణవ్ ఒక చాలా పెద్ద ఫుడీ. అంతా అయిపోయాక అక్కడి నుంచి బయలుదేరి మహానందికి అయితే చేరుకున్నాము. కానీ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. దర్శనం కోసం అని వెళ్తుండగా టెంపుల్ అయితే క్లోజ్ అని చెప్పారు. మేము రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ 5 minutes ఉందని చెప్పారు. టికెట్ అయితే తీసుకున్నాము, పర్ హెడ్ 100 rupees. ఇంకా 100 rupees దర్శనంలో అయితే వెళ్తున్నాం మేము అందరం కలిసి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకొని మేము అందరం కలిసి ఇంకా బయటికి వచ్చేస్తున్నాము టెంపుల్ నుంచి. ఇంకా టెంపుల్ నుంచి బయటికి వెళ్తుండగా టెంపుల్ బయట ఒక చిన్న లేక్ లాగా ఉంటుంది కదా, ఇంకా దాంట్లో ఫిషెస్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా అవి చూస్తూ క్యాప్చర్ చేస్తూ వెళ్తున్నాము. దాని అయితే ఇప్పుడైతే ఇంత టచ్ చేయాలన్నా టచ్ చేయకుండా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు నైట్ కదా, ఎందుకులే అని ఇంకా శివుణ్ణి వీళ్ళంతా క్యాప్చర్ చేస్తూ వెళ్ళాము. ఇప్పటికే చాలా లేట్ అయింది. దర్శనం బాగైందని అందరు కడుపు నిండిపోయింది అనుకుంటా. ఎవరికైతే తిన్నామని ఓపిక లేదు. అప్పుడే మణికంఠ నేను తినిపిస్తారా, కొంచెం తినండిరా అని తినిపిస్తున్నాడు. ఇంకా అదే చేత్తో నాకు కూడా తినిపిస్తున్నాడు. పక్కన ఫ్రెండ్ మారం చేస్తున్నాను కూడా, తినుబాబు అని తినిపెడుతున్నాడు. ఒక ప్రేమ, ఆప్యాయత, ఎంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. ఇంత ప్రేమేంటి బాబు. ఇంకా తినే కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే బయలుదేరి మేమందరం కలిసి అహోబిలంకి అయితే వెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం, part 2లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్.